డియర్ స్టూడెంట్స్, మనం కేవలం హిస్టరీ సిలబస్ మాత్రమే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ముఖ్య సంఘటనల గురించి, అదేవిధంగా మన తెలుగు ప్రాంతానికి విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తుల గురించి, సంస్థల గురించి ఆయా సందర్భాల్లో చర్చించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అవతరణ. తెలుగుదేశం పార్టీ అవతరణని మన తెలుగు ప్రాంతంలో ఏమని చెప్తారంటే తెలుగువాని ఆత్మగౌరవం అనే పేరుతో పిలుస్తారు. ఓకేనమ్మా? అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది తెలుగు ప్రాంతంలో ఒక మర్రి వృక్షంలాగా పెనవేసుకొని పోతే తెలుగు జాతిని చైతన్యవంతంగా తీర్చిదిద్దినటువంటి ఒక ప్రధానమైన పార్టీ. అది భారతదేశంలో స్థాపించబడినటువంటి ప్రాంతీయ పార్టీలలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపన అనేటటువంటిది ఏ సందర్భంలో జరిగింది, అసలు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించడానికి ఆనాడు దోహదపడినటువంటి కారణాలేంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన తర్వాత ఆ సమయం నుంచి మొన్నటి వరకు లేదా ప్రస్తుతం వరకు కూడా తెలుగు ప్రాంతానికి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు జాతికి దగ్గరైంది, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలు, కొన్ని ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవటానికి దారితీసినటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు అది అన్ని కోణాల్లో చర్చించేటప్పుడు కొన్ని విషయాలలో అది మీ అభిప్రాయానికి విరుద్ధంగా ఉండవచ్చు. కానీ ఈ విషయాన్ని మీరు సదుద్దేశంతో అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరిని కూడా మెప్పించకపోవచ్చు. అందుకని దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ కూడా ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా మీరు పరిగణించి పెద్ద మనసుతో దీన్ని ఇలాంటి వాటిని అభిమానిస్తారని, ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలుగువాని ఆత్మగౌరవం తెలుగుదేశం. అసలు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడానికంటే ముందు మన ఆంధ్రప్రదేశ్లో పెనవేసుకొని పోయినటువంటి పార్టీ ఏదయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. అంటే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పటి నుంచి 1983 సంవత్సరం వరకు రెండు తెలుగు ప్రాంతాల్లో, అంటే ఆంధ్ర రాష్ట్రంగా 1953 నుంచి 56 వరకు మన ఆంధ్ర ప్రాంతం వారు ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా 1952లో బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగేంత వరకు కూడా ఇటు హైదరాబాద్ స్టేట్లో కానీ రెండు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు తెలుగు ప్రాంతాలు ఒకటి కావటం కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలాన్ని పెంచినట్లయింది. వామపక్ష పార్టీలు అనేటటువంటి ఆనాడు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం అల్పసంఖ్యాక వర్గాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు అనేటటువంటి వాళ్ళు మన తెలుగు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకే పెద్దపీట వేశారు. అయితే ఈ సమయంలో 1956 నుంచి 1983 వరకు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంది. అదేవిధంగా ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు మంత్రి పదవులు కానీ, ముఖ్యమంత్రి పదవులు కానీ, గవర్నర్లుగా కానీ, అసలు కేంద్రంలో ఏ కీలక పాత్ర పోషించాలన్నా కూడా మన తెలుగు ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ వారికే అలాంటి అవకాశాలు దక్కేవి. అయితే 1982 వరకు ఒక విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచాయి. 1982 తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వక్రంగా నడిచాయి. దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేటటువంటి 1982లో స్థాపించబడిన తర్వాత ఒక్కసారిగా తెలుగు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు అనేటటువంటి వాళ్ళకి ఎక్కువగా అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1982 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గం అనేటటువంటి వాళ్ళే ఎక్కువగా చలామణి అవుతుండేవారు. మరి మిగతా వర్గాల వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, రెడ్డి సామాజిక వర్గం అనేటటువంటి వారు రాజకీయ రంగాల్లో ప్రత్యేక స్థానంలో ప్రముఖమైనటువంటి పాత్రలను పోషిస్తుండగా, కమ్మ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం అనేటటువంటి వారు వ్యవసాయ రంగాన్ని, బిజినెస్ రంగాన్ని నమ్ముకొని అతి తక్కువ టైంలో ఎక్కువగా సంపాదించి వారు కూడా గుర్తింపు కోసం 1982 సంవత్సరం నుంచి ఒకసారిగా రాజకీయ ప్రస్థానం పైన దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే
ఆ సమయంలో 1982 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మన తెలుగు ప్రాంతాల్లో మంచి అవకాశం, అంటే ఒక విధంగా చెప్పాలంటే కారు చీకట్లో కాంతిపుంజం లాగా ఈ తెలుగుదేశం పార్టీ ఉపయోగపడిందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం వారు వ్యవసాయ రంగాన్ని, వ్యాపార రంగాన్ని అంటిపెట్టుకొని 82 సంవత్సరం నాటికల్లా బాగా డెవలప్ అయ్యారు. కానీ వారు కూడా రాజకీయ రంగంలోకి రావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వారు వీరిని కొద్దిగా తక్కువ చులకన భావంతో చూడటంతో వీరికి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. మరొక అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించటం అనేటటువంటిది ఒక్కసారిగా యావత్ భారతదేశం మన తెలుగు ప్రాంతంపై చూసేటట్లు చేసింది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, పార్టీ స్థాపించబడిన 9 నెలల్లో ప్రపంచ రికార్డు, అంటే గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కినటువంటి ఒకే ఒక్క ప్రపంచ పార్టీ ఏదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. ఇక అసలు ఇంత ప్రాముఖ్యత పొందినటువంటి తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది అసలు ఏ పరిస్థితుల్లో స్థాపించబడిందనే విషయాన్ని మనం చర్చించినట్లయితే, ఆనాడు కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం వాళ్ళ కోరిక మేరకే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు రామారావు గారికి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. మరి ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఉన్న పరిస్థితి ఏందనే విషయాన్ని చూసినట్టయితే ఒక్కసారి చూడండి. అది 1982 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు. ఆనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే టంగుటూరు అంజయ్య గారు. ఈ టంగుటూరు అంజయ్య గారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీఎం అయినటువంటి వ్యక్తి. మెదక్ జిల్లాలో తూప్రాన్ ప్రాంతం నుంచి చాలా అణగారినటువంటి కుటుంబం నుంచి ఈయన అత్యున్నత స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో పుట్టి 6 అన్నాల కూలీగా పనిచేసి ఆల్విన్ కంపెనీలో పనిచేసి తర్వాత కార్మిక నాయకుడిగా, కార్మిక శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నత స్థానంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మన టంగుటూరు అంజయ్య. మరి ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందయ్యా అంటే 1982 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు టంగుటూరు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి 2 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఈ సమయంలో అంజయ్ గారు అమితమైనటువంటి ప్రేమను చూపించి, నిజం చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు ఆనాడు కేంద్ర మంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, అసలు కేంద్రం నుంచి వచ్చినటువంటి అత్యున్నటువంటి, అంటే ఒక ప్రముఖమైనటువంటి అధికారి కాదు, కేవలం కాంగ్రెస్ కి ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా మాత్రమే ఉన్న వ్యక్తి. అయితే నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి అంజయ్ గారు ప్రోటోకాల్ ప్రకారంగా ఈయనని ఆహ్వానించడానికి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడో అణగారిన కుటుంబంలో పుట్టినటువంటి నేను ఈ రోజు అత్యున్నత స్థితిలో ఉండటానికి ఇందిరాగాంధీ కుటుంబమే కారణమన్న ఉద్దేశంతో అంజయ్ గారు విమానాశ్రయానికి వెళ్ళటం, అంజయ్ గారికి ఇంగ్లీషు రాదని, ఆయన చూస్తే పక్కా మాసు మొరటి వ్యక్తిగా ఉన్నాడని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఆ విలేకరుల ముందునే ఆయన్ని అవమానించారు. ఈ అవమానంతో అంజయ్ గారు చాలా కుమిలిపోయారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే అంజయ్ గారిని ఆయన ఇక్కడ ఏమైనా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు, అంటే అంజయ్య రాజీవ్ గాంధీ చాలా అభిమానించాలన్న ఉద్దేశంతో అక్కడ బ్యాండ్ మేళం పెట్టించి ఆయన కొద్దిగా హంగామా చేసేసరికల్లా అది రాజీవ్ గాంధీ గారికి కొద్దిగా ఏహ్యం అనిపించి ఆయన అవమానించాడు. అదేవిధంగా ఆయన అయినా పర్లేదు, ఇందిరాగాంధీ కుటుంబ సభ్యుడే కదా అని చెప్పి ఆయన పట్టించుకోకపోయినా కూడా తిరుపతికి ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తూ అంజయ్య హెలికాప్టర్ ఎక్కబోతుంటే ఆయన నెట్టి ఆయన రాజీవ్ గాంధీ వెళ్ళటం అనేటటువంటిది తెల్లారి తెలుగు పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేసరికల్లా తెలుగు జాతి మొత్తం ఇది అంజయ్యకి జరిగిన అవమానం కాదు, యావత్తు తెలుగు జాతికి జరిగినటువంటి అవమానంగా భావించారు. దీనిని కరెక్ట్గా రామారావు గారు ఉపయోగించుకున్నారంటారు. ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఈ కారణాన్ని రామారావు గారు ఉపయోగించుకోవటానికి ఇంకొక సందర్భం ఏంటంటే, రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆయన సినిమా నటుడు, గొప్ప అంటే పౌరాణిక పాత్రలు శ్రీకృష్ణుడన్నా, శ్రీరాముడన్నా ఎన్టీ రామారావు గారే గుర్తుకొచ్చేవారు. అంటే ప్రతి తెలుగు ఇంటి వాళ్ళు రామారావుని ఓ వెంకటేశ్వర స్వామి గాను, ఒక శ్రీకృష్ణుడు గాను, ఒక రామ అవతారంగాను ఆయన భావించేవారు. అలాంటి రామారావు గారికి అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కారణాల వల్ల అంజయ్య మంత్రివర్గంలో నుంచి తప్పించబడ్డాడు. అయితే
తన అల్లుడికి మళ్ళీ తిరిగి మంత్రి పదవిని ఇప్పించుకోవాలన్న ఉద్దేశంతో రామారావు గారు ఇందిరాగాంధీ గారిని కలవటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారు ఈయన్ని కలవకపోవటం, ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోవటంతో రామారావు గారు ఈ అవమానాన్ని, అంజయ్య గారికి జరిగిన అవమానాన్ని రెండింటిని కూడా ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ అనేటువంటి పెట్టారనేది అందరూ భావిస్తారు. ఆనాడు అంజయ్య గారికి జరిగిన అవమానాన్ని గురించి ఇటీవల కాలంలో కూడా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీని హెచ్చరిస్తూ, మీ నాన్నగారు ఆనాడు అంజయ్య గారిని బేగంపేట విమానాశ్రయంలో అవమానించబట్టే ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేయటం జరిగిందంటే, ఆనాడు అంజయ్యకి జరిగిన అవమానాన్ని జాతి యావత్తు కూడా దాన్ని ఎలా సీరియస్గా తీసుకుందనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంటే ఎలా ఉండేదంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అనేటటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే ఆ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం కానీ స్వేచ్ఛ కానీ ఉండేది కాదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వ్యక్తి కావాలంటే ఢిల్లీ నుంచి 2-3 ప్రతినిధులు వచ్చి గాంధీ భవన్లో మంతనాలు జరిపి వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసేవాళ్ళు, లేదా ఢిల్లీ నుంచి ఒక షీల్డ్ రాజకీయం అంటే షీల్డ్ కవర్ పట్టుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే వాళ్ళని ఖచ్చితంగా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా భారతదేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఏనాడు కూడా ప్రజాస్వామ్యం అనేటటువంటిది పాటించేవారు కాదనేటటువంటిది ఆ రోజు రాజకీయ విశ్లేషకులు చాలా మంది దీన్ని వర్ణించేవారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజుల్లో ముఖ్యంగా 1982 సంవత్సరం వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి అంటే సామాన్యులకు ఎప్పుడు కూడా అది అందని ద్రాక్షగానే ఉండేది. కేవలం రెడ్డి సామాజిక వర్గం అనేటటువంటి వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారన్న విషయం జగమెరిగిన సత్యం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీలం సంజీవరెడ్డి గారు కీలక పాత్ర పోషించారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు, జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు, మర్రి చెన్నారెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. అర్థమైందండి? అలాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించారు. కానీ సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి టంగుటూరు అంజయ్య కేవలం 17 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. భవనం వెంకట్రావు 6 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. పివి నరసింహరావు గారు 11 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఇదేదో నేను చెప్పినట్టు కాకుండా మీరే ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే చెందినటువంటి పార్టీగా ఆ రోజుల్లో అందరూ దీన్ని భావించేవారు. ఇలాంటి సమయంలో అసలు రాజకీయ అవగాహన కూడా సామాన్య వర్గాలకు లేదు. ఆ రోజుల్లో ఎలక్షన్లు వచ్చినాయి అంటే అక్కడ ఉన్నటువంటి దొరలు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి అరే అమ్మకు ఓటేయండిరా అంటే ఆ అమ్మ అంటే వాళ్ళ దృష్టిలో ఇందిరాగాంధీకి ఓటేసి రాపోండ్రా అంటే ఆ ఓటు విలువేంటనేది తెలియకుండా ఎవరు వాళ్ళు మన దొర చెప్పాడు, అర్థమైన మన భూస్వామి చెప్పింది అన్నట్టుగా ఎవరికో వాళ్ళకి వేయాలన్న ఉద్దేశంతో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు తప్పితే ఈ మన ఓటు విలువేంది, అసలు ఇక్కడ ఈ అన్ని వర్గాల వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయా లేవా అనేటటువంటి ఆలోచించేటటువంటి రాజకీయ పరిజ్ఞానం కూడా 80వ దశకం వరకు మన తెలుగు ప్రాంతంలో లేదంటే ఆశ్చర్యమేమీ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఉన్న సమయంలో ఒక్కసారిగా 1982 సంవత్సరం మార్చి 29వ తారీఖు నాడు, ఓకేనా, 1982 సంవత్సరం మార్చి 29వ తారీఖు నాడు ఎన్టీ రామారావు మధ్యాహ్నం 2:30 హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన పార్టీ గురించి ప్రచారం చేసే సమయం వచ్చింది. అదే సమయంలో విలేకరులు అడిగారు, మీరు పెట్టబోతున్నటువంటి పార్టీకి అసలు పేరేమిటయ్యా అంటే మనం తెలుగు వాళ్ళం బ్రదర్, అందుకే నేను ఆ పార్టీ తెలుగుదేశం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇది ఆశాదీపంగా కనిపించింది తెలుగుదేశం పార్టీ అవతరణ.
ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి పార్టీ పెడుతున్నట్టుగా ఆనాడు సామాన్యులు భావించారు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా నటులు అంటే బజార్కి ఒకడు రోజుకొకడు కనపడుతుండు, సోషల్ మీడియా ద్వారా కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కానీ ఎట్లా పడితే అట్లా మనకి కనపడేసరికల్లా సినిమా హీరోలు అంటే మనకి లెక్క లేకుండా పోతుంది. వాళ్ళు కూడా సామాన్యులే, వాళ్ళు మనకంటే పెద్ద తూపులేం కాదనే ఆలోచన మనందరికీ వచ్చింది. కానీ 1980వ సంవత్సరం దశకం వరకు కూడా సినిమా హీరోలు అంటే వాళ్ళని దేవులుగా భావించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో తప్పితే మిగతా సమయాల్లో మనకి కనిపించరు. ముఖ్యంగా ఎన్టీ రామారావుని సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించుకునే వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఆ రోజుల్లో 1980వ దశకంలో ఎవరన్నా మన 2 తెలుగు ప్రాంతాలలో ఎవరైనా టూరిస్ట్ బస్సులు పెట్టి పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్తుంటే ఖచ్చితంగా టూరిస్ట్ బస్సు నిండాలంటే ఆ టూరిస్ట్ బస్సు పెట్టేటటువంటి వ్యక్తి చెప్పేవాడు ప్రయాణికులకి, ఏమనంటే నా బస్సులో ఎక్కిన వాళ్ళకి ఖచ్చితంగా మద్రాసు తీసుకువెళ్ళి ఎన్టీ రామారావు గారితో పరిచయం చేపిస్తానేసరికల్లా ఒక్కసారిగా బస్సు మొత్తం నిండేదనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక వెంటనే చెన్నై వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చేయించుకున్న గుండుని ఎన్టీఆర్కి చూపిస్తే ఆ సంతోషం అనేటటువంటి తెలుగు వారికి పట్టణాన్ని అంది అనుభూతిగా మిగిలేదంటారు. అంతగా పెనవేసుకుని పోయారు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతితో. ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి కారణం ఆయన యొక్క నటన అనే విషయం పక్కన పెడితే ఆనాడు సినిమా వాళ్ళకి మన సామాన్యులు అనేటటువంటి వాళ్ళు అంతగా అంకితమైపోయారు. ఒక విధంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూశారంటానికి నిదర్శనం ఏంటంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారంటే దీనికి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు గారు తన ప్రస్థానం ఎక్కడ అంటే కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో పుట్టి పాలమ్ముకొని BA వరకు చదివి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం వచ్చాక అక్కడ లంచగొండి తరహా వ్యవస్థ ఉందని చెప్పి తన విధానానికి ఇది వ్యతిరేకం అని చెప్పి సినిమా రంగంలోకి వెళ్ళటం, మన దేశం అనేటటువంటి సినిమాలో తొలిసారిగా నటించటం, ఆయన యొక్క అందము అదేవిధంగా నటన పటిమని గుర్తించి అతి తక్కువ కాలంలోనే ఒక ప్రముఖ హీరోగా చిరస్థానాన్ని పొందారు ఎన్టీ రామారావు గారు. దీన్ని ఉపయోగించుకొని ఆయన పార్టీ పెట్టారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1982వ సంవత్సరంలో మార్చిలో ఆయన పార్టీ పెట్టిన తర్వాత 1982వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు నాడు రామారావు గారు హైదరాబాదులో మహానాడు అనే పేరుతో తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశేషమైనటువంటి ప్రజలు హాజరయ్యారు. ముఖ్యమైన విషయం ఏంటంటే లక్షల మందిలో ప్రజలు ఎల్లో షర్ట్లు వేసుకొని అంటే పచ్చ చొక్కాలు వేసుకొని ఆ మీటింగ్కి వెళ్ళటం. ఆ సమయంలో ఈనాడు పత్రిక ప్రత్యేకంగా ఒక కాలం రాసింది. ఇది ఏమని, జనమా ఇది బంతిపూల వనమా అంటే హైదరాబాదులో ఎక్కడ చూసినా కూడా బంతిపూల వనం లాగా జనం కనపడ్డారు. ఈ రేపటి రోజున తెలుగుదేశం ఘన విజయాన్ని ఈ రోజే మనకి చూపిస్తున్నారని చెప్పి ఈనాడు పతాక శీర్షిక రాసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రామారావు పార్టీ పెట్టిన 9 నెలలు రాష్ట్రం మొత్తం కూడా 32,000 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగారు, చైతన్య రథం పైన తిరిగారు. ఈ సమయంలో రామారావు గారు సామాన్య ప్రజలతో కలిసి పచ్చడి మెతుకులు తింటున్నా, రోడ్డు మీద స్నానం చేస్తున్నా, చెట్టు కింద పడుకున్నా కూడా ఈనాడు పత్రిక పతాక శీర్షికన ప్రచురించటం, రోజు విలాసాలకు అలవాటు పడినటువంటి జీవితం ఒక్కసారిగా ప్రజల కోసం కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడని చెప్పి రామారావు గారి గురించి గొప్పగా రాయటం. దీనికి రామోజీరావు గారు అలాగే అంకిత భావంతో రామారావు గారికి హెల్ప్ చేయడానికి కారణం ఏంటంటే ఈయన కమ్మ సామాజిక రామోజీరావు గారు కూడా కమ్మ సామాజిక వర్గం కావటం వల్ల ఆయనకి కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత దీన్ని ఇలా ఉపయోగించుకున్నాడనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఏదేమైనా కూడా చూడండి, తెలుగుదేశం పార్టీ స్థాపన 202 సీట్లతో ఘన విజయం సాధించింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రపంచ రికార్డుని ఇందాకే చెప్పాను, గిన్నిస్ బుక్ రికార్డు అని చెప్తారు. ఈ పార్టీ 1982లో పార్టీ పెట్టాడు. 83 జనవరి 9వ తారీఖు నాడు రామారావు 202 సీట్లతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డుగా చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత
కాంగ్రెస్ పార్టీకి పునాదులు కదిలిపోయినాయి. ఒక్కసారిగా ఈ దెబ్బతో రామారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో నాదెండ్ల భాస్కర్ రావు గారిని రంగంలోకి దించటం, నాదెండ్ల భాస్కర్ రావు గారిని ముఖ్యమంత్రిని చేయటం, నెల రోజులు నాదెండ్ల భాస్కర్ రావుని సీఎంగా ఉండేటట్టు చేసిన ఆనాటి గవర్నర్ అయినటువంటి రామ్లాల్ విధానాలకు వ్యతిరేకంగా రామారావు ప్రజలతో మళ్ళీ మమేకం కావటానికి చైతన్య రథం పైన రాష్ట్రం మొత్తం కూడా సుడిగారి పర్యటన చేయటం, దీన్ని తెలుగు జాతి అంతా ఆయనకి సపోర్టుగా ఉండటం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలైనటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా రామారావుకి కష్టకాలంలో అండగా ఉండటంతో ఒక్కసారిగా కేంద్రంలో రాష్ట్ర ప్రధానమంత్రి కంటే కూడా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పవర్స్ కంటే కూడా ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి దానికి జైల్ సింగ్ అత్యున్నత అధికారాన్ని ఉపయోగించి మళ్ళీ రామారావు గారికి ఆ అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే అవకాశం ఇవ్వటం, ఇది తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదని మనందరం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోదు. ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, మరి ఇంత బాగా తెలుగు జాతితో మమేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ మరి రాజకీయాల్లో కానీ ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి రాజకీయ సంస్కరణలు చేసిందనే విషయాన్ని గురించి మనం ఒకసారి అధ్యయనం చేసినట్టయితే ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో సీఎంలని ఇటు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కానీ అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి కానీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీళ్ళిద్దరినీ కూడా గొప్ప నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారు రామారావు గారు స్థాపించిన పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాకనే ఆయనకున్నటువంటి అనుభవాన్ని కూడా ఆ పార్టీ ఉపయోగించుకోవటంతో తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు వచ్చిందని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే తాలూకా వ్యవస్థతో తంటాలు పడుతున్నటువంటి తెలుగు జాతికి మండల వ్యవస్థ సిస్టాన్ని తీసుకొచ్చి పరిపాలనని మరింత సులభతరం చేసినటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. సామాన్యుడికి కూడా రాజకీయ అవగాహన తెలుగు ప్రాంతాల్లో వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. రామారావు చేసుకున్న అదృష్టం ఏంటంటే రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టే నాటికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అత్యధికంగా ఉండటం, ఆయన అప్పటికే సినిమాలో సూపర్ స్టార్గా ఉండేసరికల్లా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టడం కూడా తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చిందని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చూడండి, సామాన్యుడు కూడా రాజకీయ అధికారాలు అనుభవించేలా చేసిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఎలా అంటే బీసీలు అప్పటి వరకు కూడా ఆ రాజకీయం అంటే అందని ద్రాక్షగా భావించినటువంటి బీసీలని మంత్రులుగా చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉదాహరణకి తెలంగాణలో దేవేంద్ర గౌడ్ కానీ ఆంధ్ర ప్రాంతంలో యనమల రామకృష్ణుడు కానీ ఎవరైనా కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అధికారాలు పొందగలిగారంటే పదవిలోకి రాగలిగారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేవిధంగా చూడండి, అవనిలో సగభాగం అని చెప్పబడేటటువంటి ఆడబిడ్డలకి తండ్రి ఆస్తిలో సగభాగాన్ని కల్పించినటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. అదేవిధంగా చూడండి, 2 రూపాయల కిలో బియ్యం తెలంగాణ ప్రాంతంలో అప్పటి వరకు రాగులు సజ్జలు జొన్నలు తింటూ వరెన్నం అంటే ఇది మన జీవితంలో తినలేమని భావించేటటువంటి తెలంగాణ ప్రజలకి 2 రూపాయల కిలో బియ్యం ద్వారా వారు కూడా వరిబువ్వ తినేటటువంటి అవకాశం కలిగించిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థ ద్వారా పెత్తందారీ విధానం నడుస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వారి అధికారాన్ని లేకుండా చేయటం కోసం ఈ వంశపారంపర్య పదవుల్ని తీసేసి క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించినటువంటి పార్టీ లేదా ప్రభుత్వం అంటే మన తెలుగుదేశం పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇంత గొప్ప సంస్కరణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 1989 ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓడిపోయిందనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించినట్లయితే చూడండి, తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరించిందనేది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలంగాణలో ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా పెత్తనం చేయటం ప్రారంభించారని,
తెలంగాణలోని భూములన్నింటినీ కూడా వారి చేతుల్లో పెట్టుకొని తెలంగాణ వాళ్ళని ఒక బానిసలుగా చేసేటటువంటిదని నిర్లక్ష్యంగా ధోరణితో వ్యవహరించారనేటటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. దానికి రామారావు గారికి 1989 ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో ఘోరమైనటువంటి పరాజయం కలగటానికి కొన్ని కారణాలు చెప్తారు. ఆ కారణాల విషయం చూసినట్టయితే 5 రూపాయలకి సారా ప్యాకెట్లను తీసుకువచ్చి తెలంగాణలో ప్రత్యేకంగా వారుని వాహిని అని పేరుతో ప్రభుత్వమే సారాన్ని విక్రయించేటట్టు చేసి 60 మంది సారా కాంట్రాక్టర్లని తెలంగాణలో నియమించారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సారా కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి విస్తృతంగా సారాని ప్రవహింప చేయటంతో ఆ నాటు సారా తాగి కొన్ని కుటుంబాలు బలైపోయాయంటే దానికి కారణమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విమర్శలు లేకపోలేదు. అదేవిధంగా చూడండి, తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు గారు తెలంగాణ వారి ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కృష్ణా జలాలని మద్రాసుకు తరలించాలన్న ఉద్దేశంతో తెలుగు గంగ ప్రాజెక్ట్ అని చెప్పి ఓ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ వాళ్ళు ఈ విషయంలో ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా రామారావు గారు మడమ తిప్పను మాట తప్పనని చెప్పి ఆ తెలుగు గంగ పథకాన్ని అమలు చేయటం వల్ల తెలంగాణ జిల్లాలు కరువు బారిన పడటానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కారణం అనేటటువంటి విమర్శలు లేకపోలేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు 1994 సంవత్సరంలోని హెరిటేజ్ అనేటటువంటి సంస్థను పెట్టి ఆ పాల కేంద్రాలను అభివృద్ధి చేసుకునేటప్పుడు అప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి 17 డైరీ ఫామ్లు మంచి లాభాలతో నడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ని డెవలప్ చేయటం కోసం ఈ 17 పాల సేకరణ కేంద్రాలు డైరీ ఫామ్లని లాభాలతో ఉన్న వాటిని మూసివేయించటం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు, పాడి పరిశ్రమ నష్టపోయింది అనేటువంటి విమర్శలు లేకపోలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు భాషకు సేవ చేసినటువంటి మహానుభావుల విగ్రహాలని హైదరాబాదులోని ట్యాంక్ బండి పైన ఏర్పాటు చేస్తానని చెప్పిన రామారావు గారు తెలంగాణ వారి విగ్రహాల విషయంలో అశ్రద్ధ చేశారు. కేవలం 8 విగ్రహాలను, అది కూడా తెలంగాణ వారు బాగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే తెలంగాణ వాళ్ళ 8 విగ్రహాలు పెట్టించి ఆంధ్ర వాళ్ళ 24 విగ్రహాలు పెట్టించారు. ఇది కూడా తెలంగాణ వారికి కొంత వ్యతిరేకతకు దారితీసిందని చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేకంగా తెలంగాణలో పాడి పరిశ్రమ నష్టపోవటంలో ఈ హెరిటేజ్ కారణంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కొంతమంది హైదరాబాద్లోని పటాన్ చెరువు ప్రాంతాల్లో ఆల్కబీర్ అనే పేరుతో పశుమాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఆల్కబీర్ అనేటువంటి ఒక కంపెనీని పెట్టబోతున్నప్పుడు తెలంగాణలో మేధావులు, రైతు సంఘం నాయకులు వెళ్ళి రామారావు గారిని రిక్వెస్ట్ చేశారంట. ఏమని? ఆల్కబీర్ పెట్టితే ఇక్కడ ఉన్నటువంటి పాడి పశువులని రైతులు తక్కువ రేటుకి ఆల్కబీర్ అమ్ముకుంటే భవిష్యత్తులో ఆ వ్యవసాయం దెబ్బతింటుంది, పాడి పరిశ్రమ దెబ్బతింటుందని చెప్తే రామారావు ఏం పట్టించుకోకుండా వాళ్ళకి మేలు చేసి తెలంగాణ ప్రాంతం వాళ్ళకి నష్టం చేశారనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఆ రోజుల్లో 10th క్లాస్ పాస్ కావాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం చెప్తారు. 1992-93 వరకు కూడా ప్రత్యేకంగా మన తెలుగు ప్రాంతంలో 10th క్లాస్ పాస్ కావటం అంటే ఐఏఎస్ పాస్ అయినట్టుగా ఆనాడు పరిస్థితి ఉండేది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్ర వాళ్ళకేమో హిందీ రాదు, తెలంగాణ వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు. ఈ 2 సబ్జెక్టులో ఫెయిల్ అవుతుంటే రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి మేలు చేయాలన్న ఉద్దేశంతో అన్ని సబ్జెక్టులు పాస్ అయితే హిందీలో 18 మార్కులు వస్తే చాలని చెప్పి మిగతా గ్రేస్ మార్కులను చెప్పి 18 మార్కులు వస్తే చాలు పాస్ అయినట్టుగా ప్రకటించాడు. అదే తెలంగాణ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మరి తెలంగాణ వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో 18 మార్కులు వస్తే పాస్ అయినట్లుగా చేయొచ్చు కదా అంటే అది మాత్రం చేయకుండా ఆంధ్ర వాళ్ళకే లాభం చేకూర్చారనే విమర్శలు ఉన్నాయి. దీంతో రామారావు గారి ప్రభుత్వం పైన అదేవిధంగా ఆయన పార్టీ పైన కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేయాలన్న ఉద్దేశంతో ధర్మ మహామాత్యులనే ఉద్యోగస్తుని నియమిస్తే ఆ ధర్మ మహామాత్యుడు అనేటటువంటి వ్యక్తి రామారావు గారు ఇచ్చిన అవకాశానికంటే ఆయన ఓవర్ యాక్షన్ కూడా చేయటంతో అది రామారావు గారికి వ్యతిరేకత దారితీసింది అనేటటువంటిది కొన్ని కారణాలని చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా
ఈ ఎన్ని వ్యతిరేకతల కారణంతోనే 1989వ సంవత్సరంలో కల్వకుర్తి నియోజకవర్గంలో చిత్తరంజన్ దాస్ క్యాండిడేట్ చేతిలో రామారావు గారు 3000 ఓట్ల తేడాతో ఓడిపోవటం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ టైంలో రామారావు గారు ఈ ఎన్నికల్లో కల్వకుర్తిలో ఘోరంగా ఓడిపోవటానికి దాసరి నారాయణరావు గారు నడిపినటువంటి ఉదయం పత్రిక కూడా ఒక కారణం అని చెప్తారు. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పటికే తెలుగుదేశం పార్టీలో కీలకంగా సభ్యులుగా ఉన్నటువంటి జానారెడ్డి గారిని, అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారిని, అదేవిధంగా నందిగామకు చెందినటువంటి వసంత నాగేశ్వరరావు గారిని ఆ పార్టీ నుంచి తప్పించటం కూడా రామారావు గారు కల్వకుర్తిలో ఓడిపోవటానికి వాళ్ళు ఇక్కడ రామారావుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారనేటటువంటి వాదన కూడా కలదు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్థాపన అనేటటువంటిది సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. కాకపోతే ఈ పార్టీ స్థాపించిన తర్వాతనే రామారావు పేరు చెప్పుకొని కొన్ని వర్గాల వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో హడావుడి చేయటంతో ఆటోమేటిక్గా రామారావు గారికే వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత కారణం వల్లనే తెలుగుదేశం పార్టీకి ఆయా సందర్భాల్లో ఎదురు దెబ్బలు తగిలాయని చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచ చరిత్రలో ప్రాంతీయ పార్టీల గురించి చెప్పుకోవాలంటే వెంటనే గుర్తుకొచ్చేటటువంటి పార్టీ ఏదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ అని మనం గుర్తుపెట్టుకోవాలి.